2002 ఫిబ్రవరి 17 ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పట్టణం. ఢిల్లీకి పోయే జాతీయ రహదారి. సమయం సుమారుగా రాత్రి 12:30. 30 ఏళ్ల అజయ్ కుమార్ తన బజాజ్ M80 వాహనంపై నింపాదిగా వెళుతున్నాడు. ఆ వెనుకనే అతివేగంగా వస్తున్న టాటా సఫారీ కొద్దిగా ఆ బైక్ను గుద్ది ఆగిపోయింది. తన ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో అజయ్ బండితో సహా కింద పడ్డాడు. వెంటనే పైకి లేచి, బండి నడపడం చేతకాని వాడివి, నీకెందుకురా టాటా సఫారీ అని డ్రైవర్ని కోపడ్డాడు. అతని తిట్లకి ఆ కారులోంచి దిగిన 28 ఏళ్ల వయసున్న ఓ ఇద్దరు యువకులు నేరుగా అజయ్ దగ్గరకంట వెళ్ళి, ఎందుకు అరుస్తున్నావు, కింద పడ్డావంతే, చావలేదు కదా అంటూ పొగరుగా మాట్లాడారు. తన బండిని గుద్దింది కాకుండా ఎదురు తన మీదే అరుస్తున్నారేంటన్నాడు అజయ్ కోపంగా. ఆ కోపంలోనే అజయ్ వాళ్ల బండి నెంబర్ చూసి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనను వాళ్ల వాహనంతో గుద్ది చంపబోయారని ఫిర్యాదు చేశాడు. ఆ మాటలకు ఆ యువకులిద్దరూ ఎగతాళిగా నవ్వారు. వాళ్ళిద్దరూ త్రాగిన మత్తులో ఉన్నారు. వాళ్ల నాన్న పేరు కూడా చెప్పి తమతోనే పెట్టుకుంటావా అని అడిగారు. ఆ పేరు విన్న అజయ్కి నిజంగానే కొంచెం బెరుకు కలిగింది. పైగా కారులో ఇంకా ఇద్దరున్నారు, తానా ఒక్కడు. వాళ్ళందరూ కలిసి తనకేమన్నా ఆపద తలపెడితే చెప్పుకునే దిక్కు కూడా లేదని చాలా భయపడ్డాడు. ఎందుకంటే అది నిర్జన ప్రదేశం. కింద పడిన తన బైక్ను నిలబెట్టి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అతను. అయితే తాను ఒక అతి ప్రధానమైన కేసులో ప్రత్యక్ష సాక్షిని అవుతానని అతడికి తెలియదు. ఆ రోజు రాత్రి అజయ్ బండికి ప్రమాదం జరగడానికి 1 గంట ముందు నుంచి ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతి యాదవ్ అనే 23 ఏళ్ల యువతి ఘజియాబాద్లోని ఓ రిసార్ట్లో ఏర్పాటు చేసిన వివాహానంతరం వేడుకకి హాజరైంది. నితీష్ అనే వ్యక్తి కోసం ఆమె ఆ అతిథుల మధ్య వెతుకుతోంది. అంతలో అటుగా వచ్చిన భరత్ని నితీష్ ఏమయ్యాడని ప్రశ్నించింది. తాను వాళ్ళిద్దరి కోసమే వెతుకుతూ ఇటొచ్చానని అన్నాడు. నితీష్ ఫోన్ భారతి హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోవడంతో అతనికి ఫోన్ చేసే వీలు కూడా లేదు. ఇద్దరూ కలిసి వెతికినా నితీష్ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి అతను ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడని భరత్ అనడంతో ఒక టాక్సీ మాట్లాడుకుని ఇద్దరూ నితీష్ ఇంటికి వెళ్లారు. అప్పటికి తెల్లవారుజాము సుమారుగా 3 గంటలైంది. ఘజియాబాద్లోనే ఉన్న నితీష్ ఇంటికి చేరుకుని తలుపు తట్టగా 50 ఏళ్ల నీలం కటారా అనే పెద్దావిడ తలుపు తీసింది. ఆమె నితీష్ తల్లి. నితీష్ కనిపించడం లేదని భారతి చెప్పగానే ఆవిడ కంగారు పడింది. రిసార్ట్ ఫంక్షన్లో తాను తెలిసిన వారితో మాట్లాడుతుండగా నితీష్ తన స్నేహితులతో మాట్లాడుతూ పక్కకు వెళ్లాడని, తర్వాత మరి కనిపించలేదని భారతి చెప్పింది. నితీష్ ఎవరి ఇళ్లకు రాలేదని అతని స్నేహితులకు ఫోన్ చేస్తే చెప్పారు. అందరూ కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నితీష్ అదృశ్యం వెనుక కథ ఏంటో విచారించడానికి ముందు నాటి రాత్రి వేడుక జరిగిన రిసార్ట్కి వెళ్లిన పోలీసులు అతని ఫోటోను చూపిస్తూ ఒక్కొక్కరిని అడుగుతూ ఉండగా రిసార్ట్ కాపలాదారుడు ఒక విషయం చెప్పాడు. షేర్వాణీలు ధరించిన 3 వ్యక్తులు టాటా సఫారీ వాహనంలో నితీష్ను తీసుకువెళ్లిపోవడం తను చూశానని అతను చెప్పాడు. ఆ వాహనం తన అన్న వికాస్ దని భారతి పోలీసులకు చెప్పింది. పెళ్లికూతురు తమ్ముడైన 18 ఏళ్ల రోహిత్ కూడా పోలీసులకు ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు. పెళ్లికూతురైన తన అక్కే వికాస్ విశాల్ అనే ఇద్దరిని ఆమె స్నేహితులుగా తనకు పరిచయం చేసిందని రోహిత్ చెప్పాడు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ నితీష్తో మాట్లాడడం తాను చూశానన్నాడు. అంటే వికాస్ విశాల్లు భారతి సొంత సోదరులే అన్నమాట. ఆమె అదే మాట పోలీసులకు చెప్పింది. ఏదో ఎక్కడో ఏంటో తెలియడం లేదు, కానీ మొత్తానికి ఆ అన్నదమ్ముల ఉనికి అనుమానాస్పదంగానే కనిపిస్తోంది కదా. అదేంటో తెలుసుకోవడానికి పోలీసులు భారతి పుట్టింటికి వెళ్లారు. భారతి తండ్రి DP యాదవ్ ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాముఖ్యత కలిగిన మనిషి, రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన మనిషి. అంతేకాదు 2 సార్లు ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజకీయ నాయకుడు కూడా. అందుకు పోలీసులు ముందుగా కొంచెం తటపటాయించిన చివరకు ఆ ఇంటికి వెళ్ళక తప్పలేదు. ఆ తండ్రి తన కొడుకులిద్దరూ ఊళ్ళో లేరని, వాళ్ళే తప్పు చెయ్యరని నొక్కి వక్కానించాడు. అది తప్పని పోలీసులు అప్పుడే నిరూపించారు. పోలీసులు ఆ 2 అన్నదమ్ముల ఫోన్లకు కాల్ చేయగా 2 ఆపేసున్నాయి. మరిదేంటని పోలీసులు ఆ రాజకీయ తండ్రిని ప్రశ్నించారు. ఇదంతా తెలుసుకున్న నితీష్ తల్లి నేరుగా భారతీ తండ్రి వద్దకు వచ్చి తన కొడుకును విడిచిపెట్టమని, వాళ్ళ అబ్బాయిలతో చెప్పమని వేడుకుంది. తన కొడుకులు తప్పు చేసుంటే ఖచ్చితంగా వాళ్ళని పోలీసులకు అప్పగిస్తామన్నాడాయన. పోలీసులు నితీష్, వికాస్, విశాల్ 3 ఫోటోలను పట్టుకుని పెళ్లి రిసెప్షన్ జరిగిన రిసార్ట్ నుంచి మొదలుపెట్టి ఆ దారి వెళ్లే మార్గాలన్నిటిలోనూ దుకాణాలు, నివాసాలు, సాధారణ ప్రజానికాన్ని వారిని గుర్తుపట్టారా అని అడుగుతూ సోదా చేస్తూ వెళ్లారు. నితీష్ని భారతీ సోదరులు అపహరించిన వార్త పత్రికలు, టీవీల్లో ప్రకటించబడింది. ఢిల్లీలో ఫిబ్రవరి 19 నాడు ఆ పత్రికా ప్రకటనను ఒకరు చూశారు. అవును, మీ ఊహ నిజమే, అతను అజయ్ కుమారే. ఆ రోజు తన బజాజ్ బైక్ను గుద్దిన టాటా సఫారీలోంచి దిగి తనని బెదిరించింది భారతీ సోదరులు DP యాదవ్ కుమారులు అయిన వికాస్ విశాల్లే అని అతను గుర్తుపట్టాడు. అంటే ఆ రోజు కారు లోపల ఉన్నది నితీషే అయ్యుండాలని అతను భావించాడు. అతను ఢిల్లీ నుంచి బయలుదేరి ఘజియాబాద్ వచ్చి మరీ పోలీసులతో ఆ రోజు రాత్రి జరిగింది చెప్పాడు. అది గుర్జార్ అనే అటవీ ప్రాంతం.
పోలీసుల సోదాల్లో అక్కడ ఒక కాలిపోయిన మగ మనిషి మృతదేహం కనిపించింది. ముఖం, ఉదరభాగం, పొట్ట పూర్తిగా దగ్ధమైపోయాయి. విషయం తెలుసుకున్న నితీష్ తల్లిదండ్రులు వచ్చి ఆ వ్యక్తి ముఖాన్ని గుర్తించలేకపోయినా కానీ అతని ఎడమ చేతి గడియారాన్ని బట్టి ఆ నిర్భాగ్యుడు తమ కుమారుడేనని గుర్తించారు. DNA పరీక్ష ద్వారా అది నితీష్ కలేబరమని పోలీసులు గుర్తించారు. శవ పరీక్షలో అతని తలకు బలమైన గాయం తగిలి మరణించినట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాతనే శరీరాన్ని తగలబెట్టినట్లు డాక్టర్లు చెప్పారు. భారతీ సోదరుల ఆచూకీ మరో 2 నెలల వరకు దొరకనేలేదు. ఏప్రిల్ 23వ తేదీన ఘజియాబాద్కు 400 కిలోమీటర్ల దూరంలోని దబ్రా రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 యువకుల్ని రైల్వే పోలీసులు గమనించారు. తమ వద్ద ఉన్న ఫోటోలను బట్టి వాళ్ళిద్దరూ వికాస్ విశాల్ని గుర్తించారు. వాళ్ళని అక్కడికక్కడి అదుపులోకి తీసుకుని ఘజియాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ ఇద్దరూ తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. హత్య చేయబడ్డ నిషీన్ కటారా 1998లో 21 ఏళ్ల వయసులో ఘజియాబాద్లోని ఉన్న IMT బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో MBAలో చేరాడు. అక్కడే అతనికి భారతితో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. తమ ప్రేమయాణం చదువును ఆటంకపరచకుండా ఇద్దరూ తమ హద్దుల్లో తామున్నారు. ఆపై నితీష్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. అయితే తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు భారతి చెప్పగానే నితీష్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులతో చెప్పాడు. నితీష్ తండ్రి ఒక విశ్రాంత IAS అధికారి, తల్లి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా ఉన్నారు. అయితే భారతి తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి తన కొడుక్కి భారతిని అడగడానికి వాళ్ళు తొలుత సంశయించారు. అయితే కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారు. కానీ భారతి తన ఇంట్లో నితీష్ సంగతి చెప్పగానే ఆమెకు తన ఒక రాజకీయ కుటుంబంలోని వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంపిక చేస్తున్నట్టు ఆమె తండ్రి చెప్పాడు. నితీష్ని మర్చిపోమ్మని భారతి తండ్రి, అన్నలు ఆమెతో గట్టిగా వారించారు. తన తండ్రి, అన్నలపైన పలు హత్యా నేరాల్లో ఆరోపణలున్నాయని, వాళ్ళు నితీష్కి కూడా ఆపద తలపెట్టొచ్చని భారతి భయపడింది. అదే విషయం నితీష్కి చెప్పి బాధపడింది. కానీ ఏ ఆపదొచ్చినా ఎదుర్కొందామన్నాడు నితీష్. ఆ తర్వాతే నితీష్ భారతిల సహాధ్యాయి అయిన ఓ అమ్మాయి పెళ్లి వేడుక్కి ఇద్దరూ హాజరయ్యారు. అది అయిన మర్నాడు తన తల్లిదండ్రులతో కలిసి భారతి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో మాట్లాడాలని నితీష్ ఆలోచన. అందుకోసమే తాను పనిచేస్తున్న ఢిల్లీ నుంచి ఆ రోజు ఉదయమే ఘజియాబాద్కు వచ్చాడు. తర్వాత పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. భారతి సోదరులు వికాస్, విశాల్ ఇద్దరూ కూడా అక్కడికి వస్తారని నితీష్కి తెలియదు. అదెలా జరిగిందంటే భారతి, నితీష్ల స్నేహితురాలైన ఆ పెళ్లి కూతురు వరుడికి భారతి అన్నలు స్నేహితులు. ఆ సంగతి భారతికి కూడా తెలియకపోవడం విషాదానికి దారితీసింది. ఉత్తర భారతదేశ పెళ్లి వేడుకల్లో వధువు, వరుడితో సహా వారి స్నేహితులు, వచ్చిన అతిథులు కూడా నాట్యం చేయడం చాలా సాధారణ విషయం. అలా భారతి, నితీష్లు జంటగా పాదాలు కదుపుతూ ఉంటే వికాస్, విశాలకు పుండు మీద కారం చల్లినట్టయింది. మధ్యమత్తులో ఆ కోపం రెండింతలైంది. తమతో ఉన్న మరో స్నేహితుడు సుఖ్దేవ్తో కలిసి నితీష్ని ఆ రోజే హతం చేయాలని పన్నాగం పన్నారు. విశాల్ స్వయంగా వచ్చి నితీష్ని పరిచయం చేసుకుని తాము వాళ్ళిద్దరి విషయంలో కోపగించుకున్న మాట నిజమే, కానీ ఆ తర్వాత వారి కుటుంబం గురించి వాకబు చేశామని, మంచి కుటుంబం అని గ్రహించామని, అతని డ్యాన్స్లో చక్కని గ్రేస్ ఉందని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. నితీష్ అందుకు ఆనందించాడు. వికాస్ కూడా వారితో చేరి తమిద్దరికీ అంగీకారమే, కానీ తమ తండ్రి కోపంగానే ఉన్నారు కనుక ఒక మారు వచ్చి స్వయంగా మాట్లాడమని చెప్పాడు. సరిగ్గా అప్పుడు సుఖ్దేవ్ కలగజేసుకుని తాము చాలా అత్యవసరంగా బయటకు వెళ్ళాలి, రమ్మని వికాస్, విశాలను బలవంతం చేశాడు. కాబట్టి నితీష్ను కూడా వెంటబెట్టుకుని రమ్మని, దారిలో మాట్లాడుకోవచ్చన్నాడు. అందరి పనులు పూర్తవుతాయని తొందర పెట్టాడు. సుఖ్దేవ్ని విడిచిపెట్టి ఓ అరగంటలో తిరిగి వచ్చేద్దామని అన్నదమ్ములిద్దరూ నితీష్ని మొహమాట పెట్టారు. తమ పెళ్లికి దారి సులువవుతుందనే ఆనందంలో ఉన్న నితీష్ వాళ్ల మోసాన్ని గ్రహించలేకపోవడం అతనికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఆ రోజు అజయ్ తన బైక్ను ఢీకొట్టిన వాళ్లతో ఘర్షణ పడ్డాక వాళ్ల బెదిరింపులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత టాటా సఫారీ వాహనం రహదారిని విడిచి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లే మట్టి బాట పట్టింది. లోపలికి వెళ్ళాక నితీష్ని బయటకు లాగిన ఆ ముగ్గురు గట్టిగా కొట్టారు. కారులో ఉన్న సుత్తి తీసి తలపై మోదారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ని తనపై పోసి తగలబెట్టారు. ఆ తర్వాత నేరుగా దబ్రా పట్టణానికి వెళ్లి అక్కడ లాడ్జ్లో బస చేశారు. అక్కడ సుఖ్దేవ్కి కొంత సొమ్ము టాటా సఫారీ కారుకు నంబర్ ప్లేట్ మార్చేసి ఇచ్చి మరో చోటికి పంపేశారు. అలా సుఖ్దేవ్ కోసం పోలీసులు గాలిస్తుండగా కోర్టులో హాజరుపరచబడిన వికాస్, విశాల్లు తాము చేయని నేరాన్ని ఒప్పుకోమని పోలీసులు బాగా ఒత్తిడి చేయడంతో తాము తలొగ్గామని, అంతేకాని నితీష్ని తాము హత్య చేయలేదన్నారు. ఆ రోజు వాళ్ళందరినీ చూశామని చెప్పిన రోహిత్, వాచ్మెన్లు కూడా మాట మార్చారు. ఎవరినో చూసి వీళ్ళనుకుని తాము పొరపడ్డామన్నారు. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం మరొకటి ఉంది. భారతి తాను నితీష్ని ప్రేమించలేదంది. ఆనాటి రిసెప్షన్కి నితీష్ రావడం తాను అస్సలు చూడలేదంది. తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న నితీష్ పట్ల
భారతి ఇంత దారుణంగా మాట మారుస్తుందని ఊహకు కూడా అందడం లేదు కదూ. కానీ అదే జరిగిందక్కడ. భారతి స్వయంగా అలా చెప్పడంతో ఆమె అన్నలిద్దరికీ కోర్టు జామీను మంజూరు చేసింది. ఈ మొత్తం విషాదంలో అజయ్ కుమార్ మాత్రమే తన మాట మీద నిలబడ్డాడు. అది ఎప్పటికైనా ఇబ్బంది కావచ్చు కనుక భారతి తండ్రి, అన్నలు గూండాలతో అజయ్పై చాలాసార్లు దాడులు చేయించి భయపెట్టారు. కానీ అజయ్ అదర్లేదు బెదర్లేదు. ఆ సంగతి చెప్తూ తనకు పోలీసు రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించాడు. అలా కోర్టు అతడికి 4 పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసింది. భారతి తండ్రి డిపి యాదవ్ తన రాజకీయ ప్రాబల్యాన్ని వినియోగించి పోలీసుల విచారణను చిరకాలం సాగదీయించాడు. 2005 నవంబర్లో ఢిల్లీలోని ఒక లాడ్జ్లో తలదాచుకున్న సుఖ్దేవ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా సఫారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నెలల తర్వాత 2006 జనవరిలో నితీష్ సోదరుడైన నితిన్ కటారా లండన్లో ఉంటున్న భారతిని ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తూ ఆమె తన అన్నని ప్రేమించి కూడా అబద్ధం చెప్పడానికి కారణం ఏంటని అడిగాడు. దానికి ఆమె తమ తల్లిదండ్రులు తన అన్నయ్యల భవిష్యత్తుని నాశనం చేయొద్దని వేడుకోవడంతో తాను అసత్యమాడానని బదులిచ్చింది. ఆ ఈమెయిల్ను భారతి తాను నితీష్కి రాసిన ప్రేమలేఖలు, గ్రీటింగ్ కార్డుల్ని, ఆనాటి పెళ్లి వేడుకలో వాళ్ళిద్దరూ తీయించుకున్న కొన్ని ఫోటోలను నితీష్ కటారా కోర్టుకు సమర్పించాడు. లండన్లో ఉంటున్న భారతిని కోర్టులో హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె అక్కడ చదువు కొనసాగిస్తోంది. అలాగే ప్రయాణించడానికి వీల్లేని అనారోగ్యంతో ఆమె బాధపడుతోంది అని ఆమె తరపు లాయర్లు తడవకు సాకులు చూపిస్తూ వచ్చారు. కొన్ని వాయిదాల తర్వాత జడ్జ్ భారతి పాస్పోర్ట్ను తక్షణం రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. అలా ఆమె 2006 ఏప్రిల్లో భారత్కు రాక తప్పని పరిస్థితులు కల్పించారు. తాను నితీష్ను ప్రేమించిన సంగతి, తమ వివాహానికి తన ఇంట్లో ఎదురైన వ్యతిరేకత, తదనంతర పరిణామాల్ని ఆమె కోర్టులో అంగీకరించింది. ప్రత్యక్ష సాక్షి అయిన అజయ్ కుమార్ అప్పుడు కూడా కోర్టుకు హాజరై తాను చూసింది చూసినట్లు మరోసారి జడ్జికి నివేదించాడు. వికాస్, విశాల్, సుఖ్దేవ్లు తమ నేరాన్ని అంగీకరించక తప్పలేదు. తమ హోదాకు సరిపోని వ్యక్తిని తమ ఇంటి అల్లుడిగా స్వీకరించడానికి ఇష్టం లేక తన కులం కూడా కానట్టి నితీష్ని తాము హత్య చేసినట్లు భారతి అన్నలు కోర్టుకు తెలిపారు. అలా 2008 మే నెలలో కోర్టు నితీష్ హత్యను అరుదైన కేసుగా పేర్కొంటూ భారతి అన్నలిద్దరికీ మరణశిక్ష విధించింది. సుఖ్దేవ్కు 30 ఏళ్ల కారాగార శిక్ష వేసింది. షరామామూలుగా వాళ్ళు ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరిగి విచారణలు కొనసాగాయి. 2014 ఏప్రిల్లో వికాస్, విశాల్ల మరణశిక్షను 30 ఏళ్ల జైలు శిక్షగా, సుఖ్దేవ్కి 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు. నితీష్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తల్లి విద్యాశాఖలో పనిచేశారు. నితీష్ ప్రభుత్వాధికారి. ఇక నితీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ కూడా. అంటే వారిది మంచిగా స్థిరపడిన కుటుంబం. కానీ భారతి ఇంట్లో వారికి అది అవమానకర సంబంధంగా తోచింది. పోనీ ఇదంతా ఫాల్స్ ప్రెస్టేజ్, క్యాస్ట్ ఫీలింగ్ అని అనుకుందామా? పోనీ తన అక్క పెళ్లికి వచ్చిన ఆమె స్నేహితులు అన్యాయంగా చనిపోతే తనకేం తెలీదన్నాడు రోహిత్. బెదిరింపుకో డబ్బుకో లొంగిపోయిన వాచ్మెన్ బ్రతుకు భయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రాణంగా ప్రేమించిన వాడిని తన అన్నలే పొట్టన పెట్టుకున్నాక కూడా తనకేం తెలీదని అబద్ధమాడిన భారతి నితీష్కి చేసిన ద్రోహాన్ని మాత్రం హర్షించలేం. పైగా ఆమె తండ్రి, తోడబుట్టిన వాళ్ళు అప్పటికే పలు హత్యల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి వారు కోరుకున్న స్టేటస్ ఇదేనా? తమ అకృత్యాల పట్ల సిగ్గుపడని వారికి తమ కంటే తక్కువ ఆస్తి ఉన్నవాడు తమ అమ్మాయికి భర్తగా రావడానికి ఏంటి నామోషి? అటువంటి కుటుంబాన్ని నితీష్ కుటుంబం కదా తిరస్కరించాలి, అవునా? హంతకుల కుటుంబం అమ్మాయిని కోడలిగా స్వీకరించడానికి ముందుకొచ్చిన కటారాల కుటుంబం యొక్క సౌహార్దాన్ని కదా మనం మెచ్చుకోవాలి. మరొక విషయం ఉంది. అసలు ఈ కేసుకు ఏమాత్రం సంబంధం లేని అజయ్ కుమార్ చివరి వరకు తన సాక్ష్యం ఇస్తూనే వచ్చాడు. బెదిరించినా, దాడి చేసి ఖతం చేయబోయినా వెనుకడుగు వేయలేదు. నితీష్ విషయంలో న్యాయం జరగాలని స్థిరంగా నిలబడ్డాడు. నిజంగా ఈ కేసులో నితీష్కి న్యాయం చేసింది ఒకే ఒక్కడు, అది అజయ్.